హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చూద్దాం. అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్లో స్పెషల్ కేసు ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అంటే నేను ఫస్ట్ 2/2కి చెప్తాను, తర్వాత 3/3కి చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ 2/2కి చూద్దాం. 2/2 మ్యాట్రిక్స్కి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇంటూ నార్మల్ మ్యాట్రిక్స్, అంటే నార్మల్ జనరల్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందో రిజల్ట్ చూద్దాం. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా, A0 0 B ఇంటూ CDEF. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇంటూ జనరల్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ముందు ఉంటే జస్ట్ డైరెక్ట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ కాకుండా వేరే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో నార్మల్ మ్యాట్రిక్స్ అది రాసుకోండి, CDEF. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ ముందు ఉంది కాబట్టి మనకు లెఫ్ట్ సైడ్ ఉంది డయాగ్నల్ మ్యాట్రిక్స్, జస్ట్ ఈ రో తీసుకెళ్ళి ఏ ఉంది కాబట్టి ఏ మల్టిప్లై, ఇక్కడ సెకండ్ రోలో బి ఉంది కాబట్టి బిఈ బి ఇంటూ ఎఫ్, ఇంతే అండి. ఒకవేళ నార్మల్ మ్యాట్రిక్స్ ఇంటూ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఉంటే ఏమొస్తుంది, నార్మల్ మ్యాట్రిక్స్ ఇంటూ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా, నార్మల్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఇది CDEF తీసుకుందాం, డయాగ్నల్ మ్యాట్రిక్స్ A0 0 B. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేయాలని అంటే, డయాగ్నల్ మ్యాట్రిక్స్ రైట్ సైడ్ ఉంటే ఇప్పుడు నెక్స్ట్ డయాగ్నల్ కాకుండా నార్మల్ మ్యాట్రిక్స్ అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి, CDEF. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే మనం రో వైజ్గా రాసాం కదా A B అని, ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది రైట్ సైడ్ ఉంటే కాలం వైజ్గా రాయాలి. సో ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ, నెక్స్ట్ ఇక్కడ బి ఉంది కాబట్టి బి బి, అంటే బి ఇంటూ డి బి ఇంటూ ఎఫ్, ఈ విధంగా రేషిస్తాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, తర్వాత 3/3 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 0 0 4 ఇంటూ 1 2 3 4. సో ఇప్పుడు ఏం చేయాలి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మ్యాట్రిక్స్ రాసుకుంటాం, 1 2 3 4. ఇక్కడ 2 ఉంది కదా, 2 తీసుకెళ్ళి రో వైజ్గా మల్టిప్లై చేస్తాం, 2 ఇంటూ 1 2 ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, 4 ఇంటూ 3 4 ఇంటూ 4. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 2 4 12 16. ఇంతే సింపుల్. నెక్స్ట్ ఒకవేళ రివర్స్ ఉన్నప్పుడు 1 2 3 4 ఇంటూ 2 0 0 4. సో ఇప్పుడు ఏం చేయాలి, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం కాలం వైజ్గా మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 1 ఇంటూ 2 2, 3 ఇంటూ 2 6 2 6. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, ఇది 2 ఇంటూ 4 8, 4 ఇంటూ 4 16. సో 8 16. సో ఈ విధంగా డైరెక్ట్ రాసేస్తాం. ఇవనేది మీకు డైరెక్ట్ యూజ్ఫుల్గా అవ్వచ్చు, కానీ ఎంసెట్లో ఎక్కడైనా ప్రాబ్లం చేస్తుంటే మధ్యలో మీకు చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 3/3 చూద్దాం. 3/3 కూడా సేమ్ ఇలానే ఉంటుంది. 3/3కి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ డయాగ్నల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం, A0 0 0 B 0 0 0 C ఇంటూ నార్మల్ మ్యాట్రిక్స్, ఏదైనా ఒక నార్మల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం, DEF GHI JKL. సో ఇప్పుడు కూడా అంతే, డయాగ్నల్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి, JKL. సో ఇక్కడ ఫస్ట్ రోలో ఏ ఉంది కాబట్టి A ఇంటూ డి ఏ ఇంటూ ఏ ఇంటూ ఎఫ్. నెక్స్ట్ బి ఉంది కాబట్టి సెకండ్ రోలో బి ఇంటూ జి బి ఇంటూ హెచ్ బి ఇంటూ ఐ. నెక్స్ట్ సి ఉంది కాబట్టి సి ఇంటూ జే సి ఇంటూ కే సి ఇంటూ ఎల్. సో ఇంతే. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ మ్యాట్రిక్స్ ఇంటూ డయాగ్నల్ మ్యాట్రిక్స్ చూద్దాం. అంటే ఇప్పుడు నేను DEF GHI JKL ఇంటూ నార్మల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం, A0 0 0 B 0 0 0 C. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాం కదా, రాసుకుందాం, DEF GHI JKL. ఇప్పుడు ఏం చేయాలనంటే, ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది మనకి ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది.
డయాగ్నల్ మ్యాట్రిక్స్ రైట్ సైడ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, కాలం వైజ్గా రాసుకోవాలి. సో వర్టికల్ అంటే ఇక్కడ ఏ, ఫస్ట్ రోలో ఏ ఉంది కదా, ఏ ఏ ఏ, ఇక్కడ బి బి బి, ఇక్కడ సి సి సి, ఈ విధంగా చేసేయచ్చు. సో ఇవన్నిటివి మనకు ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు మధ్యలో యూస్ఫుల్గా ఉంటాయి. ఇవన్నిటివి చూడండి, మీరు ప్రాబ్లంలో యూజ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్.